చైన్ స్నాచర్లు ఎప్పుడు ఎలా టార్గెట్ చేస్తారో చెప్పడం కష్టం. వీధుల్లో ఒంటరిగా వెళ్లే వాళ్లను సాధారణంగా టార్గెట్ చేస్తూ ఉండటం ఇప్పటివరకు చూసాం. కానీ ఓ చైన్ స్నాచర్ మాత్రం తెలివి మీరిపోయాడు. బాధితురాలి ముందే ఏమీ తెలియనట్టు తచ్చాడుతూ అవకాశం దొరకగానే మెడలో చైన్ తెంపుకుని వెళ్లిపోయాడు. రెస్టారెంట్లో అందరూ చూస్తుండగా జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. హర్యానాలోని పానీపాట్ జిల్లాలోని ఓ రెస్టారెంట్లో ఈ ఘటన వెలుగు చూసింది. వీడియోలో కనిపించిన దృశ్యాల ప్రకారం చైన్ స్నాచర్ ఓ డెలివరీ ఏజెంట్ లాగా రెస్టారెంట్లో మాటు వేశాడు. అతడి ముందుగానే ఓ మహిళ తన కుటుంబంతో టిఫిన్ తింటోంది. హెల్మెట్ పెట్టుకున్న అతడు డెలివరీ బాయ్ లాగా కనిపించడంతో ఆమె అస్సలు పట్టించుకోలేదు. తన మానాన తాను తింటోంది. కానీ మహిళను చూడగానే దొంగ ఆమెను ఈజీగా టార్గెట్గా భావించాడు. ఆమెకు ఏమాత్రం అనుమానం రాకుండా ఎదురుగానే నిలబడి సమయం కోసం జాగ్రత్తగా ఎదురుచూశాడు. అతడు డెలివరీ ఏజెంట్లా ఉండటంతో రెస్టారెంట్ సిబ్బంది యాజమాన్యం కూడా పట్టించుకోలేదు. ఈలోపే మహిళ అటువైపుగా తల తిప్పి తన పిల్లలతో ఏదో మాట్లాడుతోంది. ఇదే సరైన సమయం అనుకున్న దొంగ తన ఫోన్ చూసుకుంటున్నట్టుగా నటిస్తూ ఆమె వద్దకు వచ్చి ఒక్కసారిగా గొలుసు లాక్కుని పారిపోయాడు. ఆమె స్పందించేలోపే అతడు రెస్టారెంట్ బయటకు వెళ్లి మాయమైపోయాడు. ఇక వీడియోలో ఇదంతా చూసిన నెటిజన్లు షాక్ అయిపోతున్నారు. దొంగలు మరీ తెలివి మీరిపోయారంటూ గుండెలు బాదుకుంటున్నారు. మహిళలు పిల్లలతో కలిసి రెస్టారెంట్లు, హోటళ్లు వంటి చోట్లకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలపై ఓ కన్నేసి ఉంచాలని కొందరు సూచించారు. ముఖం కనపడకుండా హెల్మెట్ పెట్టుకుని ఎవరైనా కనిపిస్తే వారిపై నిరంతరం ఓ కన్నేసి ఉంచాలని మరికొందరు అన్నారు. ఇలా రకరకాల కమెంట్స్ మధ్య ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.